హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5th క్లాస్ మన పరిసరాలకి సంబంధించి 7th 8th లెసన్స్ నేర్చుకుందాం. 7th లెసన్ అడవులు గిరిజనులు. గిరిజనులలో కొన్ని కుటుంబాలు అడవులలో అక్కడక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. మహిళలు నేల మీద, గోడల మీద ప్రత్యేకమైన పద్ధతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంటికి వచ్చినటువంటి వారికి అడవులలో దొరికే పండ్లు, పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. ఈ గిరిజనులు ఇంటికి వచ్చిన వారికి ఎలా మర్యాదలు చేస్తారండి? అడవిలో దొరికే పండ్లు, పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. గోండు జాతి వారు ఆదిలాబాద్ జిల్లాలో కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. వీరు అడవులలో దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటి వాటిని సేకరిస్తారు. కొందరు గోండు జాతి వారు వ్యవసాయం కూడా చేస్తారు. పంటలు పండిన తర్వాత ఒక ప్రత్యేక పండుగ చేస్తారు. వీరు వారి గ్రామ దేవత అయిన అక్కిపేనుకు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటలను ఉపయోగించుకుంటారు. గోండు జాతి వారు ఎక్కడ నివసిస్తారండి? ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తారు. వీరు పంటను పండించిన తర్వాత మొదట వారి గ్రామ దేవత అయినటువంటి అక్కిపేనుకి మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటలను వీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గోండులలో నాగోబా జాతర ముఖ్యమైనది. నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ నాగోబా జాతరను ఎన్ని రోజుల పాటు జరుపుతారండి? ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ రాష్ట్రాల నుండి గోండులు పాల్గొంటారు. గోండులకు ముఖ్యమైనటువంటి జాతర ఏంటంటే నాగోబా జాతర. ఈ నాగోబా జాతరను ఎన్ని రోజులు జరుపుతారు? 5 days జరపడం జరుగుతుంది. ఈ నాగోబా ఆలయం ఎక్కడ ఉందండి? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో ఉంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ రాష్ట్రాల నుండి గోండులు పాల్గొంటారు. ఈ జాతరలో నెమలి పించాలు ధరించి చేసే సంప్రదాయ నృత్యాన్ని గుస్సాడి నృత్యం అంటారు. గోండులు వారి యొక్క నాగోబా జాతర సందర్భంలో చేసేటువంటి సాంప్రదాయ నృత్యాన్ని ఏమంటారండి? గుస్సాడి నృత్యం. మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవులలో చెంచులు నివసిస్తూ ఉంటారు. వీరి తెగకు చెందిన ఆచారాలు, పద్ధతులు, వేషభాషలు వేరుగా ఉంటాయి. ఈ చెంచులు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటారు. చెంచులు ఎక్కడ నివసిస్తారండి? నాగర్ కర్నూలు జిల్లాలో నివసిస్తారు. అడవులలో దొరికే పండ్లు, తేనె, పండ్లల్లో అడవి సీతాఫలం, కొండ మామిడి, కొండ నేరేడు వంటి పండ్లు, తేనె, వివిధ రకాల దుంపలు, మొక్కల యొక్క వేర్లు, చింతపండు ఆహారంగా తీసుకుంటారు. కొంతమంది గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. గర్భిణీలు ఎలా తీసుకుంటారండి? కొంతమంది గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అడవిలో సేకరించిన వివిధ ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వంటివి కొంటారు. వీరు పండించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సంతలో అమ్మి వీరికి అవసరమైన జొన్నలను, రాగులను తీసుకోవడం జరుగుతుంది. చెంచులు డబ్బు, ఆడంబరమైన వస్తువులపైన ఆసక్తి చూపరు. చెంచులు నివసించే అటువంటి నివాసాలను పెంటలు అంటారు. చెంచుల యొక్క నివాస ప్రాంతాలను ఏమంటారండి? పెంటలు అంటారు. ఇటువంటి కొన్ని పెంటలని కలిపే గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. అతనిని పెద్ద మనిషి అంటారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమం అయినా ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి పూజ ముఖ్యమైనవి. మాఘమాసంలో ఈ పూజలు నిర్వహిస్తారు. చెంచుల యొక్క నివాసాలని పెంటలు అంటారు. వీరికి గ్రామ పెద్ద ఉంటారు. అతడిని పెద్ద మనిషి అంటారు. లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి వీరి ముఖ్యమైనటువంటి దేవతలు. వీరి యొక్క పూజలు మాఘమాసంలో నిర్వహిస్తారు. తర్వాత బోండా జాతి గిరిజనులు. బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండలలోను, దట్టమైన అడవుల్లోనూ నివసిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండల్లో, అడవుల్లో బోండా జాతి ప్రజలు నివసించడం జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని దట్టమైన అడవులలో కూడా నివసిస్తారు.
వీరిని బోండో పోరోజు అని పిలుస్తారు. వీరు మాట్లాడే భాషను రేమో అంటారు. ఈ బోండా జాతి ప్రజల యొక్క భాషని ఏమంటారండి? రేమో అంటారు. వీరిని ఏ రకమైన పేర్లతో పిలుస్తారు? బోండో పోరోజు అనే పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. వీరు నాగరిక ప్రజలతో కలవడానికి ఇష్టపడరు. ఈ బోండా జాతి వారు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు. వారం జరిగే సంతలకు వీరు ఎక్కువగా బయటకి వస్తారు. ఈ సంతలను హత అంటారు. బోండా జాతి ప్రజల యొక్క భాషనేమో రెమో అంటారు. వీరి యొక్క సంతలను ఏమంటారండి? హత అంటారు. వీరు ఆహారం కోసం ఎక్కువగా వేట మీద ఆధారపడతారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం చేస్తారు. మగవాళ్ళు వేటకి వెళతారు. పోడు వ్యవసాయం అంటే ఏంటంటే తెలుసు కదండి. ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ పంటలు 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా వ్యవసాయం చేస్తారు. దీన్ని పోడు వ్యవసాయం అంటారు. మగవాళ్ళు వేటకి వెళతారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా పాల్గొంటారు. వేట మాత్రం మగవాళ్ళకి సంబంధించింది. వ్యవసాయం అనేది స్త్రీ పురుషులు ఇద్దరు పాల్గొంటారు. వీరు అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశం వదిలి వేరే ప్రాంతానికి వెళతారు. ఇలా చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు. వీరు సంతలో సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులు తీసుకుంటారు. ఈ పద్ధతినే వినిమయ ప్రోధ అంటారు. వీరేం చేస్తారండి? వీరు వ్యవసాయం చేసి పండించినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పంటల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పద్ధతినే వినిమయ ప్రోధ అంటారు. అంటే వీరికి అవసరమైన వస్తువులు వీరు తీసుకొని వారికి అవసరమైనవి ఇస్తారు. అలా వీరు జనపనారతో నేసిన బట్టలు ధరిస్తారు. దీనికోసం ముందుగా జనపనారను దగ్గరలో ఉన్న వాగులు, వంకలలో 2-3 రోజుల పాటు నానబెడతారు. వాటి నుండి దారాలను తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. అడవిలో సేకరించిన రంగులతో కలిపి ప్రత్యేకమైన మగ్గంలో నేస్తారు. వాటికి అందమైన చిన్న చిన్న అద్దాలను కుడతారు. వీరి ఏనారుతో జనపనారతో నేసిన బట్టలు ధరిస్తారు కదండి. దానికోసం 2-3 రోజుల పాటు వాగులో ఈ జనపనారను నానబెట్టి తర్వాత వాటి నుండి దారాలను తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టి ప్రత్యేకమైన రంగులతో మగ్గంలో నేస్తారు. లాస్ట్లో వాటికి చిన్న చిన్న అద్దాలను కుట్టడం జరుగుతుంది. కాగితాన్ని వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ చెట్ల నుండి తయారు చేస్తారు. కాగితాన్ని చెట్ల నుండి తయారు చేస్తారండి? వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ చెట్ల నుండి తయారు చేస్తారు. జనపనార మొక్కల సేకరణ. జనపనారని వాగుల్లో నానబెడతారని తెలుసుకున్నాం కదండి. దీనికి ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ జనపనార మొక్కలను సేకరిస్తారు. తర్వాత వాటిని నీటిలో నానబెట్టడం జరుగుతుంది. నీటిలో నానిన తర్వాత బయటకు తీసి వాటి నుండి దారాలు తీస్తారు. దారాలు తీసిన తర్వాత మగ్గంలో నేస్తారు. నేయడం పూర్తయిన తర్వాత వాటికి రంగులు అద్దడం జరుగుతుంది. రంగులు అద్దిన తర్వాత మళ్ళీ ఎండలో ఆరబెడతారు. తర్వాత లాస్ట్లో అద్దాలు కుడతారు. ఇది ప్రాసెస్ అండి. మన రాష్ట్రంలో అడవి ప్రాంతంలో గిరిజనులు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని అడవుల్లో నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో అయితే గిరిజనులు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో నివసిస్తున్నారు. గోండులు, కోలామి, ప్రధాని, తోటి తెగలు కూడా ఈ అడవుల్లో నివసించడం జరుగుతుంది. ఎవరెవరు? గోండులు, కొలామి, ప్రధాన్, తోటి వీళ్ళు కూడా గిరిజనులేనండి. వీరు కూడా నివసించడం జరుగుతుంది. భద్రాద్రి అడవుల్లో కోయలతో పాటు కొండారెడ్లు కూడా నివసిస్తున్నారు. మహబూబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోనేమో గోండులు, కొలామి, ప్రధాన్, తోటి తెగలు నివసిస్తున్నారు. భద్రాద్రి అడవుల్లో కోయలతో పాటు కొండారెడ్లు నివసిస్తున్నారు. మహబూబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. చెట్లను నరికివేయడం వలన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. దీనినే భూగోళం వేడెక్కడం అంటారు. భూగోళం వేడెక్కడం అంటే ఏంటంటే చెట్లను నరికివేయడం వలన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది.
దీనివల్ల భూమి అనేది ఎక్కువగా హీట్ అవుతుంది. దీన్ని భూగోళం వేడెక్కడం అంటారు. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అంటే 21.05% మేర అడవులు ఉన్నాయి. ఓన్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే 77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉండి మొదటి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది 77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అంటే మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. పర్సంటేజ్లో చూసినట్లయితే 16.89%. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. 8th లెసన్ నది జీవన ఆధారం. ఫస్ట్ గోదావరి నది గురించి నేర్చుకుందాం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. మన రాష్ట్రంలో నిజామాబాద్లోని కందకుర్తి వద్ద ప్రవేశించి సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ యొక్క గోదావరి నది మన రాష్ట్రంలో ఎక్కడ ఎంట్రీ అవుతుందండి? నిజామాబాద్లోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది నిర్మల్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల మరియు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలని వేరు చేస్తుంది. గోదావరి నది అనేది మన రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందండి? నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది ఏ జిల్లాలను వేరు చేస్తుందండి? నిర్మల్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తుంది. ఇది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలో విహారం చేస్తుంటారు. గోదావరి నది ఎక్కడ ప్రవహిస్తుంది? భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ ఈ గోదావరి నదిలో పర్యాటకులు విహారం చేస్తుంటారు. గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. గోదావరిపై మొదటి డ్యామ్ ఎక్కడ నిర్మించారండి? గంగాపూర్ వద్ద ఉంది. ఈ గంగాపూర్ వద్ద నిర్మించినటువంటి డ్యామ్ నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది. అదేవిధంగా గోదావరిపై ఇంకా జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్టలు సాగు, త్రాగునీటిని అందించడంతో పాటు వరదల నివారణకు, విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడుతున్నాయి. మన రాష్ట్రంలో దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోత పథకం ద్వారా ఏ జిల్లాలకు నీరు అందిస్తున్నారండి? వరంగల్, మహబూబాద్, జయశంకర్ జిల్లాలకి. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది మన మొత్తం భారత భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల భూభాగానికన్నా ఎక్కువ. గోదావరి నీటితో మహారాష్ట్ర, తెలంగాణలో చెరుకు, వరి, పత్తి, పొగాకు, మిరప, పండ్ల తోటలు పండుతున్నాయి. గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతుంది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది. మన రాష్ట్రంలోని బాసరలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. దీనిని చాళుక్యుల కాలంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఏమేమి ఉత్సవాలు జరుపుకుంటారండి? వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంతనిలో గౌతమేశ్వర ఆలయం ఇవన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. ధర్మపురిలో ఏం టెంపుల్ అండి? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంతనిలో గౌతమేశ్వర దేవాలయం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. గోదావరికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇవి 12 రోజుల పాటు జరుగుతాయి. గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి? 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో 9th, 10th లెసన్స్ నేర్చుకుందాం.